రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నిక నిన్న రాత్రి కన్ఫర్మ్ అయింది. నిన్ననే కన్ఫర్మ్ అయింది. నిన్నే మనం చెప్పుకున్నాం. ఇవాళ దానికి సంబంధించి పత్రికలు రాసుకొచ్చినాయి. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. అమెరికా సారథ్యంలో నాటో కూటమి రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కథన రంగంలోకి ఫ్రాన్స్ బలగాలు దింపే ఉద్దేశం ఉందన్న ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్ వ్యాఖ్యల మీద పుతిన్ ఇలా స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లీష్ ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు, ఇది సరికాదన్నారు. ఉక్రెయిన్ సైన్యం దాడులు ఎలా కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్ని సృష్టిస్తామని పుతిన్ అన్నారు. దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మొదటి నుంచి చెప్తున్నామన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగలేదని అమెరికా 18 దేశాల వాదన పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోని ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు 2030 దాకా ఆయన అధ్యక్షుడు. నరేంద్ర మోడీ ఈ సందర్భంగా పుతిన్కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. మరొకసారి ఎన్నికవడం పట్ల పుతిన్ని ప్రజలు ఆదరించారన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.